అసలు ఏంద్రా వీడియో ఆ? అట్లా ఎట్లా చేసిరా మీరు అసలు అరే నా జిందగీ మొత్తం బర్బాద్ అయిపోయిందిరా దానివల్ల. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. అండ్ మూవీ ఎలా అనిపించింది అండ్ ఈ వీడియోలో అయితే మనమైతే డిస్కస్ చేసుకుందాం అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నిఖిల్ గారి మూవీ అనమాట ఇది. అండ్ స్పై తర్వాత అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ మూవీ చూసినప్పుడు నాకేమనిపించిందంటే ఇదొక వీళ్ళు చెప్పారనమాట. యాక్చువల్గా ఈ మూవీ వచ్చేసి కార్తికేయ 2 ఎండింగ్ అప్పుడే వీళ్ళైతే షూట్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. దాని తర్వాత వచ్చిన మూవీ అనమాట. స్టార్టింగ్ నుంచి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ మూవీ ఏంటంటే నాకు చూసినప్పుడు ఎలా అనిపించిందంటే అసలు మూవీ మొత్తం లండన్లోనే ఉంటుంది. నాకు ఎక్కడో వీళ్ళు ఏంటో షార్ట్ ఫిలిం తీసినట్టు తీశారనమాట. మూవీ చూసినప్పుడు నాకు అలా అనిపించింది. ఏ ప్రతి సీన్‌కి అర్థం ఉండదు. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. ఏదేదో సీన్‌లకి వెళ్ళిపోతారు. కానీ ఈ మూవీ నాకెందుకో చూసే కొద్దీ చూడాలనిపించిందనమాట. ఎందుకంటే టైమ్ పాస్ మూవీ అనమాట. కనీసం టైమ్ పాస్ అయినా చేయడానికైతే మూవీ అయితే ఎళ్ళాననమాట. అండ్ మూవీ వచ్చేసి నాకైతే ఈ మూవీ పర్లేదు, చూడొచ్చు. ఎందుకంటే ఇలాంటి మనం అయితే సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి బాగున్నా బాగోపోయినా ఆళ్ళు హోల్డ్ చేసే విధానం గానీ మూవీలో చూడాలనిపిస్తది. ఎందుకంటే మూవీ ఎందుకు చూడాలనిపించిందంటే యాక్చువల్‌గా చెప్పాలంటే హీరోయిన్స్ అనమాట. ఈ మూవీకొచ్చేసి ఇద్దరు హీరోయిన్స్ వల్ల మూవీ ఇంకా ప్లస్ పాయింట్ అయితే అయింది. అది కనీసం వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళిద్దరి వల్ల కొద్దిగా చూడాలనిపిస్తదనమాట. కొద్దిగా రొమాంటిక్, యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి పర్లేదు చూడొచ్చు. కానీ కామెడీ అయితే జనరేట్ చేశారు సినిమాలో. అది నచ్చింది. కానీ ఈ సీన్‌కి ప్రతి సీన్‌కి అర్థం ఉండదు. వాడేదో చేసేస్తా ఉంటాడు. మనకేంటో ముందే తెలిసిపోద్ది. అది సస్పెన్స్ థ్రిల్లర్‌లా ఉండదు నాకైతే. గెస్ చేసేస్తాం అనమాట. ఇది లో బడ్జెట్‌లా అనిపించింది. ఒక షార్ట్ ఫిల్మ్‌లా అనిపించిందనమాట మూవీ చూసినప్పుడు. అండ్ మూవీ వచ్చేసి మొత్తం ప్లస్ పాయింట్స్ వచ్చేసి కామెడీ అనమాట. కామెడీ ఉంటది. అండ్ హీరోయిన్స్ అనమాట. వీళ్ళు చేసి అసలెందుకు ఇలా అయింది అని మూవీలో చూపిచ్చారు. ప్రతి సీన్‌కి అర్థం ఉండదు గైస్. విలన్ ఉంటాడు. అసలెందుకో కూడా నాకు అర్థం కాదనమాట ఆ విలను. అసలా ఆయన్ని చూసి భయపడాలా, నవ్వాలా, ఏడవాలా అనిపించింది విలన్‌ని చూసినప్పుడు. మూవీకి మనకు కావాల్సింది ఏంటంటే కొన్ని తీసుకున్నప్పుడు ఆ ఎలిమెంట్స్ అయితే వాళ్ళు యూజ్ చేసుకోలేదు. మూవీ వచ్చేసి అయితే ఏదో టైమ్ పాస్‌కైతే వెళ్ళండి గైస్. టైమ్ పాస్ మాకవ్వట్లేదు. పర్లేదు మేము ఎలాగైనా చూస్తాము. కొద్దిగా థ్రిల్లర్ ఉంటే టైమ్ పాస్ అవుతాయంటే మాత్రం మీరు ఈ మూవీ అయితే వాచ్ చేయండి. మూవీ వచ్చేసి పర్లేదు చూడొచ్చు. నాలాంటోళ్ళైతే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి వేరే వాళ్ళు చూడగలరు గానీ, వేరే వాళ్ళైతే ఈ మూవీని సజెస్ట్ చేయమాకండి. ఈ మూవీ వచ్చేసి చిన్న సినిమానే 2 అవర్స్. అండ్ ప్లస్ పాయింట్స్ వచ్చేసి హీరోయిన్స్ అనమాట. హీరోయిన్స్ వల్ల మూవీ అయితే చూడాలనిపించింది. అండ్ మూవీ వచ్చేసి పర్లేదు గైస్. అంత రేంజ్‌కి అయితే కాదు. ఇది వీర్ ఎక్స్‌పెక్టెడ్ మోర్ ఫ్రమ్ నిఖిల్ అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం అనమాట. నెక్స్ట్ రివ్యూతో అయితే మనం మీ ముందుంటా అనమాట.